నమస్కారం అండి. నమస్కారం. మీ పూర్తి పేరు? నా పేరు చింతరవళిక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది చందనపల్లి గ్రామం, నల్గొండ డిస్టిక్ అండి. ఓకే. సో మీరు పాటలు పాడతారు అని చెప్పేసి నేను విన్నా అన్నమాట. సో మీరు మొట్టమొదటిగా పాటలు పాడడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఇన్స్పిరేషన్ అంటే మా ఇంట్లో అమ్మ నాన్న నార్మల్ గా పనికి వెళ్ళినప్పుడు అలా ఇలా పాడుతుంటారు. వాళ్ళని చూసి అలా పాడాలి అనిపించింది. ఓకే. సో మీరు మొట్టమొదటిగా పాడిన పాట ఏంటి నేర్చుకున్న తర్వాత? మొట్టమొదటి అంటే మొన్న రీసెంట్ గా ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ సాంగ్స్ పాడిన. ఓకే. సో మీరు ఏం చదువుకుంటున్నారు ప్రెసెంట్? నేను బీటెక్ చేస్తున్నాక ఇప్పుడు. బీటెక్. సో బీటెక్ చేస్తూనే సింగింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో ఎప్పుడు ఏ ఇయర్ లో మొట్టమొదటి పాట పాడారు? మొట్టమొదటి పాట అంటే రికార్డింగ్ స్టూడియోలో రీసెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా మొన్న సీఎం ఎలక్షన్ అప్పుడు పాడిన. సో ఓకే. అండ్ రైటర్ గా కూడా చలామణి అవుతున్నారని విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? అదే ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు నల్గొండ ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి గారు వారి మీద రాసి పాడాలి అని ఆలోచన వచ్చింది. అలా రాసి పాడాను. సో ఇంతవరకు పాడిన పాటల్లో మీకు పేరు తెచ్చిన పాట ఏంటి? నేను పేరు తెచ్చిందంటే వెంకరెడ్డి సార్ మీద పాడిన ఆ సాంగ్ ఎక్కువ వ్యూస్ వెళ్ళింది, దాంతో పేరు వచ్చింది. ఓకే. సో ఎప్పటి నుండి ఈ సింగింగ్ లో పోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు? సింగింగ్ అంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో అలా ఇలా ప్రోగ్రామ్స్ అప్పుడు పార్టిసిపేట్ చేస్తుండే, అలా పాడాలి అని. ఓకే. సో ఇన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో మొట్టమొదటి అవకాశం కల్పించిన సంస్థ ఏంటి? మొట్టమొదటి అవకాశం కల్పించింది నల్గొండలో మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ సార్ అని. ఆ సార్ నాకు ఛాన్స్ ఇచ్చి మొట్టమొదటి అవకాశాన్ని అది. ఓకే. సో మీకు ఫస్ట్ టైం రికార్డింగ్ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేది? ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంగా అనిపించింది ఫస్ట్ టైం, తర్వాత పర్లేదు నార్మల్ గా. ఓకే. సో పాడేటప్పుడు మనకు కొన్ని వోకల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తా ఉంటాయి, కొన్ని పదాలు పలికేటప్పుడు ఇబ్బందిగా ఉంటది. సో అలాంటి టైంలో మీ కో సింగర్స్ తో కలిసి పాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రాపర్ గా గైడ్ చేసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు? అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ డేవిడ్ సార్ అని చెప్పిన ఇంతకు ముందు. ఆ సార్ స్టూడియో వాడుతున్నప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ కొంచెం పలకలేకపోయినా కూడా మెల్లగా చెప్తూ ఇలా కాదు అలా మంచిగా చెప్తుండేవారు. ఓకే. సో మొత్తానికి మీ కెరీర్ ని సింగింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు మీరు చదువుతున్న బీటెక్ పరంగా అటువైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే మొత్తం సింగింగ్ లోనే మీ కెరీర్ ఉండాలి అనుకుంటున్నారా? యాజ్ ఎ ప్రొఫెషన్ చేస్తున్నారా? ప్రొఫెషన్ అంటే ఎక్కువ చాయిస్ లో వస్తే ఇంకా సింగింగ్ లోనే ఉండిపోదాం అనుకుంటున్నా. సో వచ్చే చాయిసెస్ ని బట్టి ఈ సింగింగ్ ని ప్యాషన్ గా కాకుండా ప్యాషన్ ని ప్రొఫెషన్ గా ఎంచుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. సో మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉండాలి. సో చేస్తూ ఉండాలంటే మాలాంటి ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉండాలి. సో ఇలా ఇస్తూ ఉన్నప్పుడు మీరు ప్రమోట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో మీకు నచ్చిన పాటల్లో కొన్ని పాటలు పాడతారా? మీరు రాసిన పాటల్లో? నేను రాసిన పాటల్లో కారం పొడితో కదిలిన చెల్లె రోకలి బండను ఎత్తిన పల్లె ఉప్పెనలా కదిలెను ఊరూరు ప్రభుత్వానిపై చేసెను పోరు నియంత పాలన నిలువున కూల్చగా నిప్పు కరికలై నిక్కు తేల్చగా తెలంగాణ నల్గొండ జిల్లాలో జంగు నడిపిరి కూలు తల్లులు ఛల్ జాగో రే జాగో కదిలిందిర కాంగ్రెస్ జన జాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా హరే అగ్గే మండేనా వెంకన్న దండులోనా జెండైని నదించేనా. వావ్, చాలా బాగా పాడారండి అసలు. సో ఇది మీరు రాసి పాడిన పాట? ఓకే. అండ్ ఇతరుల పాటల్లో ఏవి ఇష్టం, ఇంట్రెస్ట్ ఎక్కువగా? ఇతర ఎక్కువ నేను మంగ్లీ అక్క, మధుప్రియ ఇలా వీళ్ళ సాంగ్స్ వింటుంటా. గద్దర్ అన్న సాంగ్స్ కూడా ఫోక్ సాంగ్స్ కి ఐకాన్స్. ఫోక్ సాంగ్స్. ఓకే. సో ఓన్లీ ఫోక్ సాంగ్స్, నాట్ ఎట్ ఆల్ డ్యూయెట్స్ అండ్ డివోషనల్ సాంగ్స్ అలా కూడా వాడు. ఓకే. మేము కొంచెం వినొచ్చా ఏదైనా మచ్చికి? తప్పకుండా.
నా ఇంటి పెనిమిటివే బొట్టెట్టి ముద్దెట్టి నలిసేర తీసిన దేవుళ్ళ సరిసాటువే నా బంగారి మామ నా బలసారి మామ నా మెల్లో నీ నల్ల పూసల్ల మరి పూసవే నా సుడిగాలి మామ ఇసంతర నట్ట పోరే పోని అది కూసుంటారు పరిచయని సూపర్. సో అండ్ డివోషనల్ లో ఏవైతే పాడగలుగుతారా మరి? పాడతా. ఓకే, అంటే నేను ఎలా చూస్తున్నానంటే యాజ్ ఏ ఫోక్ సింగర్ గా మిగతా డివోషనల్ సాంగ్స్ కూడా ఫోక్ స్టైల్లో రికార్డింగ్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిల్లో మీకు వచ్చిన సాంగ్ ఏదైనా? ఓకే. ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంటాన గరడాన్ని దాసినోడా కంటి సూపుతో సృష్టిని నడిపెట్టోడా ఆది అంతా ఆలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేరాది నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీరాజేశ్వర మహారాజా రాజేశ్వర ఇండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా. సూపర్. ఈ సాంగ్ అల్టిమేట్ సాంగ్, అసలు చాలా మందికి తెలిసిన ఫేమస్ సాంగ్ కూడా. గూస్ బంప్స్ వస్తాయి వింటా ఉంటే. ఇప్పుడు కూడా మాకు అలాగే అనిపించింది యాక్చువల్లీ. సో మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నెన్నో పాడాలి, మీ గొంతుతో మా చెవులో పట్టిన తుప్పును వదిలించాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్. నేను ప్రొఫెషనల్ అని ఎందుకంటున్నా కెరీర్ ని అంటే, మీరు సింగింగ్ ని ప్రొఫెషన్ గా ఎంచుకోవాలనుకుంటున్నారు, అది నిజం అవ్వాలి అని కోరుకుంటూ మన ఇంటర్వ్యూని ముగిస్తున్నాము ఇవాళకి.